హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్‌గా ఈ 2 మొబైల్స్ నేను క్యాషిఫైలో సెల్ చేశానండి. ఐక్యూ నియో 6 అండ్ వన్‌ప్లస్ నార్డ్ 3. ఐక్యూ నియో 6 4.5 ఇయర్స్ యూజ్ చేశానండి నేను. ఇది ఫుల్ వర్కింగ్ కండిషన్‌లోనే ఉంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఏ రకమైన స్క్రాచెస్ లేవు. సైడ్ ఫ్రేమ్ మీద లైట్ పెయింట్ లేచిందంతే. అది తప్ప ఈ మొబైల్‌లో ఏ ఇష్యూస్ లేవండి. బాక్స్ అండ్ ఛార్జర్ అన్నీ అవైలబుల్‌గానే ఉన్నాయి. వన్‌ప్లస్ నార్డ్ 3 ఓన్లీ 2 ఇయర్స్ మాత్రమే యూజ్ చేశారండి ఈ మొబైలు. ఫ్రంట్ అండ్ బ్యాక్ స్క్రాచెస్ ఏం లేనప్పటికీ పిల్లలు 3 టైమ్స్ కింద పడేయడం వల్ల ఫ్రేమ్ చాలా లైట్‌గా బెండ్ అయితే అయింది. దానివల్ల కాస్త అమౌంట్ తగ్గించారు. ఆఫ్టర్ వెరిఫికేషన్ తర్వాత 3-4 వేలు తగ్గించి చెప్తారండి. మనం దానికి ఒప్పుకోకూడదు. ఆఫ్టర్ చాలా నెగోషియేషన్స్ తర్వాత నేను ఒక ప్రైస్‌కి అయితే అగ్రీ చేశానండి. స్టార్టింగ్‌లో అప్ టు వన్‌ప్లస్ నార్డ్ 3కి 11,971 రావచ్చన్నారండి. అండ్ ఐక్యూ నియో 6కి 10,721 రావచ్చన్నారు. టోటల్ 2 మొబైల్స్‌కి 22,512 రూపీస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేశానండి. ఆఫ్టర్ వెరిఫికేషన్ తర్వాత వన్‌ప్లస్ నార్డ్ 3కి 11,000 వచ్చిందండి. ఐక్యూ నియో 6కి 10,300 వచ్చింది. కాకపోతే 99 రూపీస్ ప్రాసెసింగ్ ఫీ అని కట్ చేస్తారు. టోటల్ 21,102 రూపీస్ అయితే నా అకౌంట్‌లో పడ్డాయండి. పేమెంట్ ఆప్షన్ అమెజాన్ ఆర్ ఫ్లిప్‌కార్ట్ గిఫ్ట్ కార్డ్ కింద మీరు పెట్టుకున్నట్లయితే ఇంకా కొంచెం అమౌంట్ ఎక్కువ రావచ్చండి. కూపన్ కోడ్ C100 వాడితే 100 రూపీస్ ఎక్స్ట్రా వస్తుందండి. బాక్స్ లేకపోతే 500 నుండి 1000 వరకు రెడ్యూస్ చేస్తారు. లాస్ట్‌కి 2 మొబైల్స్ మీద నాకైతే 1,410 రూపీస్ అయితే రెడ్యూస్ చేశారండి.